సార్ 1000 ట్యాగ్ ఇచ్చారు సార్. 1000 ట్యాగ్ ఈ వీక్లో కంప్లీట్ చేస్తాం సార్. ఒకసారి కొంచెం లీడర్ చేసుకుని వారు మనకి కార్యక్రమానికి విచ్చేసినందుకు వారి ప్రత్యేకంగా రాలేనటువంటి పరిస్థితి
డాక్టర్ సుందర్ రెడ్డి గారు టీడీ పబ్లిసిటీ వారు కూడా ప్రత్యేక వారు ఆంధ్రవే ఉన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా అధ్యక్ష స్థానంలో అందరూ దయచేసి కొంచెం 10 నిమిషాలు స్టేజ్ వైపు ఉంటే డాక్టర్ జయకర్ న్యాసన్ గారు, డాక్టర్ శ్రీనివాస్ గారు కొంచెం మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. ఈ కార్యక్రమానికి కొంచెం ఒక 10 నిమిషాలు దయచేసి మీరు మీ దృష్టిని మరచినట్టయితే కార్యక్రమం తొందరగా పూర్తి చేసుకుందాం. ఈనాటి ఈ సన్మాన వేదికకి సభాధ్యక్షత వహించవలసిందిగా మన ప్రీతమ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పి శ్రీనివాసరావు, అదేవిధంగా డిప్యూటీ డైరెక్టర్ ఎస్ఎల్విపి ఆఫీస్ ఆఫ్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు ప్రేమ్ ఎక్కడ ఉన్నారు, వారు బొకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. అట్లాగే డిప్యూటీ డైరెక్టర్ పెంటపాడు వారు మా సోదరుడు డాక్టర్ విశ్వేశ్వరరావు గారిని వేదిక మీద డాక్టర్ విశ్వేశ్వరరావు గారికి సాయి బొకే సత్కరిస్తారు. అట్లాగే ఇక్కడ ఈ జిల్లాలో డివిజనల్ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు పనిచేసినటువంటి డాక్టర్ రామకోటేశ్వరరావు గారికి చంద్రమౌళి గారు బొకే ఇవ్వాల్సిందిగా రామకోటేశ్వరరావు గారికి వనిత గారు బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. లైవ్ అయిపోయింది. హెచ్డిఎంఐ తీసాడు. తీసే ప్రస్తుతానికి అంతా కదా, అంటే దీనికి తప్ప వేరే దానికి పెట్టని చెప్పి పెట్టేశారు. దానికి పెట్టుకుంటారు అక్కడ. డాక్టర్ మోటి రామకోటేశ్వరరావు గారు తండ్రి గారు గౌరవనీయులు పెద్దలు 99 ఏళ్ల వయస్సు పూర్ణాయుష్గా ఉన్నటువంటి చూసే ఉంటారు. వారి ముందు బిడ్డ రెండవ అబ్బాయి డాక్టర్ రామకోటేశ్వరరావు గారు. ఆయన జన్మించింది 13/6/1960. ఆయన హాబీస్ కంబైన్డ్ స్టేట్ లో ఖమ్మం జిల్లాలోని పయ్యన్నగూడెం వీడి లైఫ్ స్టైల్ సూపర్వైజర్ యూనిట్ అనేవాళ్ళు. దాంట్లో ఆయన ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. తర్వాత మాధవరం తాడేపల్లిగూడెం రూరల్ మండలమైనటువంటి వీడి మాధవరంలో 1986 నుంచి 1991 వరకు సుదీర్ఘకాలం పనిచేశారు. అదే సమయంలో ఆయన క్లాస్మేట్ అయినటువంటి నేను నందమూరులో పనిచేసేవాడిని. సో ఆ రకంగా మాకు ఉండేందుకు తర్వాత ఈస్ట్ గోదావరిలో వెటర్నరీ డిస్పెన్సరీ మురారిలో పనిచేశారు 91 నుంచి 97 వరకు. తర్వాత 97 నుంచి 2003 వరకు వెటర్నరీ హాస్పిటల్ రాయవరం ఏమి అయిన తర్వాత అక్కడ పనిచేశారు. తదుపరి 2018 జనవరిలో డిప్యూటీ డైరెక్టర్ నిడదవోలు
జాయిన్మెంట్కి పబ్లిసిటీ అండ్ ఎక్స్టెన్షన్ వాళ్ళు టేకప్ చేసినవి, గవర్నమెంట్ అప్రిషియేట్ చేసినటువంటి అనేక ఆయన షార్ట్ ఫిల్మ్స్, వీడియోస్ అవన్నీ కూడా చేశారు, మీ అందరికీ తెలుసు. తర్వాత ఆయన ఇతర కొన్ని అంటే ఆనరీగా చేసినటువంటి కొన్ని పోస్టులు ఉన్నాయి. ఆఫీసర్స్ అసోసియేషన్ కంబైన్డ్ స్టేట్ గవర్నమెంట్ ప్రెసిడెంట్ గా చేశారు. తర్వాత డాక్టర్ సి కృష్ణారావు స్టేట్ అవార్డు ఫర్ బెస్ట్ వెటర్నరీయన్ 2001లో తీసుకున్నారు. తర్వాత బెస్ట్ స్పెషల్ ఆఫీసర్ అవార్డు ఫ్రమ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఫర్ ఎగ్జాంపులరీ సర్వీసెస్ ఈస్ట్ గోదావరిలో తీసుకున్నారు. అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ అవార్డు ఫర్ బెస్ట్ సర్వీసెస్ ఇన్ ఏజెన్సీ ఏరియా కూడా తీసుకున్నారు. తర్వాత స్టార్ ఆఫ్ సిటీ అవార్డు ఫ్రమ్ సిటీ కల్చరల్ అకాడమీ అండ్ గౌతమి కల్చరల్ అకాడమీ ఫర్ ది సర్వీసెస్ రెండెడ్ టు ద సొసైటీ. తర్వాత రోటరీ రీజియన్ అవార్డు అండ్ రోటరీ అవార్డు ఫర్ ది బెస్ట్ సర్వీసెస్ టు ద యానిమల్స్, ఈ అవార్డు కూడా తీసుకున్నారు ఈస్ట్ గోదావరిలో. మదర్ తెరీసా అవార్డు తీసుకున్నారు. తర్వాత అనేక అచీవ్మెంట్స్ ఎక్కడ జరిగింది. తర్వాత మెగా వెటర్నరీ క్యాంప్స్ కానీ రైతు సదస్సులు చాలా ఆర్గనైజ్ చేశారు. ఆయన రోటరీ క్లబ్ ద్వారా దాదాపు 6 నుంచి 7 లక్షల రూపాయలు వారి దగ్గర నుంచి డొనేషన్స్ కలెక్ట్ చేయించి మంచి ఫెర్టిలిటీ క్యాంప్స్ కండక్ట్ చేయించారు. అట్లాగే ఫార్మస్యూటికల్ కంపెనీస్ లో కూడా మంచి సత్సంబంధాలు ఉండి జూనోసిస్ దాంట్లో ముఖ్యమైనవి పశుగ్రాస భద్రత, దానామృతం, ఆరోగ్యమైన దూడ, మూగ యథాక్షు, మిల్కీ కాంపిటీషన్స్ అనేక కండక్ట్ చేశారు. దాదాపుగా పేపర్ పబ్లికేషన్ ద్వారా 4000 పైబడి ఆర్టికల్స్ అధ్యక్షుల వారి సన్మాన పత్రం 1 సంవత్సరాల సన్మాన పత్రం శ్రీ భూముల రామకోటేశ్వరరావు గారు పదవి విరమణ సందర్భంలో సన్మానం సమాజం శ్రీ భూములి పురుషోత్తమ శ్రీ భూములి పురుషోత్తమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లాలో పవిత్ర గోదావరి నదీ తీరున చారిత్రక ప్రాధాన్యత గల రాజమహేంద్రవరం పట్టణమున శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపులైన శ్రీమతి అన్నపూర్ణమ్మ శ్రీ చిన్నవీరరాజు అయ్య దంపతులకు పుణ్యముల పండుగ 13/6/1940 సంవత్సరంలో సుపుత్రుడిగా శ్రీ రామకోటేశ్వరరావు జన్మించారు. తల్లిదండ్రుల ప్రేమ, ఆశ్రయము, ప్రోత్సాహంతో బాల్యం నుండి శ్రద్ధగా చదువుతూ విద్యావంతులై ఉద్యోగస్తులై అంచెలంచెలుగా ఎదుగుతూ పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్గా విశిష్ట సేవలు చేసి శ్రీ ఓటూరి వంశమున వెలిసిన ఆణిముత్యముగా నిలిచిన ధనులు శ్రీ రామకోటేశ్వరరావు గారు. విద్యా వినయ సంపన్న శ్రీ రామకోటేశ్వరరావు గారు రాజమహేంద్రవరం పట్టణంలో విద్యాభ్యాసం ప్రారంభించి ప్రాథమిక విద్య నుండి ఇంటర్మీడియట్ వరకు అక్కడ విద్యను అభ్యసించిన కనుక BVSc అండ్ AH పశు వైద్య కళాశాల తిరుపతిలో చదివి 1984లో ఉత్తీర్ణులైనారు. వీరి విద్యతో పాటు వినయములను అలవర్చుకున్న అక్షర సత్యం పశుసంవర్ధక శాఖ సేవా తత్పర పశుసంవర్ధక శాఖలో సహాయ శస్త్రచికిత్సకులు BS గా ఖమ్మం జిల్లాలో సోమేశ్వరరావు ఒకే వారు. థ్యాంక్ యూ సార్. తీసుకున్నప్పుడు వారి యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ అన్ని కూడా నేను చూడడం జరిగింది. ఈజ్ అన్ ఆఫీసర్ ఫర్ ఆఫీసర్స్. ఆఫీసర్ నిజంగా ఏంటంటే ఇమీడియట్గా రెస్పాన్స్ అవుతుంటారు. ఆయన వితిన్ మినిట్స్ నేను ఎప్పుడైనా సరే
ఏదైనా మెసేజ్ పెట్టి ఏదైనా ఇంపార్టెంట్ ఏదంటే 1.5 to 2 minutes రెస్పాండ్ అయ్యేటువంటి ఒకే ఒక ఆఫీసర్ రామకోటేశ్వరరావు. ఐ డోంట్ నో ఎలా మరి వారు టైం అనేది చేసుకుంటారో నాకు తెలీదు. బట్ మ్యాన్ హూ రెస్పాన్స్ ఇమీడియట్లీ టు ఎనీ ప్రాబ్లమ్. అండ్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ లీడర్షిప్ క్వాలిటీ వచ్చిన తర్వాత వారి క్వాలిటీస్ అందరికీ తెలిసినవి. కానీ ఇది ఈ టైం మేనేజ్మెంట్ అన్నది దట్స్ వెరీ యూనిక్. చాలా కష్టం అది. అంత మనం అనుకున్నంత ఈజీ కాదు. రాత్రి 8:30కి నేను ఎప్పుడైనా ఏదైనా పెడితే 8:32కి రామకోటేశ్వరరావు గారు రెస్పాండ్ అవుతారు. 8:38 ఒక 10 నిమిషాల్లో విశ్వేశ్వరరావు గారు రెస్పాండ్ అవుతారు. అందువల్ల వీళ్ళిద్దరు వారి క్వాలిటీస్ ఇంకా చెప్పాలంటే ఈ ఆర్గనైజేషన్ ఎబిలిటీ వారిలో మనం నేర్చుకోవాల్సింది యువతరం. ఇప్పుడున్నటువంటి యువతరం నేర్చుకోవాల్సింది హౌ టు ఆర్గనైజ్ థింగ్స్. ఏ విషయాన్నైనా ఆర్గనైజ్ చేయడానికి ఏం చేయాలా, ఎలా చేయాలా. సో ఆ క్వాలిటీస్, ఆ లీడర్షిప్ క్వాలిటీ, నలుగురితో కమ్యూనికేషన్ ఎబిలిటీ, ఆర్గనైజేషన్ ఎబిలిటీ అండ్ కమ్యూనికేషన్. ఇది ఎవరు హర్ట్ అవ్వకుండా జాగ్రత్తగా కార్యక్రమాన్ని నడిపించడంలో వారు అందుకే మరి ఇంతమంది మరి తూర్పుగోదావరి జిల్లా, గోదావరి జిల్లా మొత్తం అందరూ కూడా వారికి ఇక్కడ ఈ ఇలాంటి లైన్స్లో కూడా మరి రావడం జరిగింది. చాలా సంతోషం. అండ్ మరి ఆ యొక్క ఈ లీడర్షిప్ క్వాలిటీ లెగసీని మరి వచ్చే ఆఫీసర్స్ కూడా కంటిన్యూ చేస్తారని నేను భావిస్తున్నాను. తర్వాత మరి భగవంతుడి వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని నేను మనసా వాచ కర్మణ కూడా వారికి ఆశీస్సులు అందజేస్తూ అలా ఉంటాయండి. అలానే ఈరోజు తొలి ఏకాదశి అందరికీ శుభదిన. మా డిపార్ట్మెంట్కి మాత్రం దుర్దేవండి. ఎందుకంటే సార్ ఇంకా ఒక 10 సంవత్సరాలు మాకు ఎక్స్పీరియన్స్ అందించేంత వయసు ఉంది. ఎందుకంటే సార్ డైనమిక్ హీరో. కాకపోతే డిపార్ట్మెంట్ అయినప్పుడే రిటర్న్ చేసినప్పుడు చాలా బాధగా ఉంది. మా డిపార్ట్మెంట్ మళ్ళీ ఇలాంటి సార్ మాకు ఉండరు. సార్ గురించి చెప్పేంత అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను పంపిస్తాను. అందరినీ బాగానే చూసుకున్నారు సార్. ఇప్పటివరకు ఎవరికి ఏ కష్టం కలిగి ఉన్నది. ఆ రాధా చల్లగా ఉండాలని కోరుకుంటూ సరే. చాలా బాగుంది. లాస్ట్ వన్ అనేటికే చాలా లేట్గా ఉంది. పంగట్టుకుని మనకి రావాల్సింది చూసేద్దామని వచ్చారు. ఇప్పటికే నమస్కారం. ఒక అమ్మని ఎలా ఫీల్ అవుతాం. నేను 20 years సర్వీస్ లో వచ్చినప్పుడు నుంచి సార్ చూస్తున్నానండి. స్టిల్ ఆ రోజు ఎలా ఉన్నారు, ఇప్పటికీ ఎలా ఉన్నారు సార్. ఇంకొక 100 years వరకు అలాగే ఉండాలని మీరు ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. నమస్కారం. ఈనాటి రామకోటేశ్వరరావు గారి పదవి విరమణ ఆత్మీయ అభినందన సభకు ఇచ్చేసిన సంగీత సంచాలకులు జేడీ గారికి, మరి వేదికను అలంకరించిన ఉప సంచాలకుల వారికి, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అధికారులకు, అనధికారులకు, నాతోటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. వారి బంధువులు, ముఖ్యంగా ఇతర జిల్లాల నుంచి వచ్చిన అధికారులు, అనధికారులు కూడా మా లేడీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మెయిన్ ఏంటంటే సార్ గురించి అందరూ చాలా చెప్తున్నారు. అవన్నీ కూడా మీ అందరికి తెలిసినదే. ఒక విషయం అయితే నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ఆయన మా డివిజన్కి కానీ లేదా సంవత్సరం శాఖ కానీ మంది బ్రదర్ లేదా మంది ఫాదర్. మెయిన్ ఏంటంటే ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది అడ్మినిస్ట్రేషన్లో ఒక చిన్న విషయం, అది మీకు కూడా గుర్తుంటుంది. కానీ మరొకసారి నేను దాన్ని గుర్తు చేసుకుంటున్నాను. ఏంటంటే ఎవరైనా మనం తప్పు చేసినా ఏదైనా చేస్తే ఆ ఫాదర్ కానీ లేదా బ్రదర్ కానీ మనని కొద్దిగా దుర్భాషలాడటం వల్ల గట్టిగా నిందించడం జరుగుతుంది. కానీ అలాంటివి అయితే రాబోయే దగ్గర లేవు. మెయిన్ ఏంటంటే ఆ పిల్లలకు కానీ లేకపోతే వాళ్ళ తమ్ముడికి మిగిలిన వాళ్ళకి వాళ్ళ యొక్క పనిని గుర్తు చేయడం అనేది చాలా సున్నితంగా గుర్తు చేసేవారు. ప్రతిరోజు ఉదయాన్నే 5:30కి మాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టి ఈరోజు మీరు ఈ కార్యక్రమం చెయ్యాలి అంటే
ఆ రోజు మనం చేయవలసిన కార్యక్రమాన్ని చాలా సున్నితంగా తెలియజేసేవారు. అదే రకంగా ఆయన అడ్మినిస్ట్రేషన్ కూడా ఆ మార్నింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకెవరికి ఏం అనక్కర్లేకుండా కంప్లీట్ గా ఈ రోజు పని చేయాలి, ఈ రోజు వ్యాక్సిన్ ఉంది లేకపోతే ట్రైనింగ్ ఉంది, అలా అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా స్మూత్ గా చేశారు. ఇంకో చిన్న విషయం ఏంటంటే మీ అందరికి తెలియాలని అనుకుంటున్నాను, మనకి అయితే పనిచేశాను. వారు చాలా సౌమ్యుడు, శాంతమూర్తి. పని ఎలా చేయించాలో ఆయనకి చెప్పాను లేదు, చాలా అన్యంగా సులువుగా చేసే కెపాసిటీ ఆయనలో ఉన్నది. అని ఆయనకి భగవంతుడికి ఆయురారోగ్యాలు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. విధంగానే వారు మాకు సజెషన్ కలిగించినప్పటికీ వారు జరగాల్సిన పనిని స్పీడప్ చేయడం కోసమే మా మీద ఆ ప్రెజర్ పెట్టారు తప్ప వ్యక్తిగతంగా ఏమి లేదనేది వారి మనసు బట్టి మాకు అర్థమవుతుంది. అలాగే సార్ ఈరోజు రిటైర్ అయిపోతున్నారు. సార్ రిటైర్ అయ్యారు, బట్ నాట్ ఫైర్. ఆయన కేవలం రిటైర్మెంట్ అవుతున్నారు. రిటైర్ అయిన తర్వాత కూడా వారు సహాయ సహకారాలు మాకు అందరికీ ఉంటాయి. వారు సతీమణి పూర్ణాయుష్తో సంతోషంగా వారి దగ్గర నడవాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులకి నమస్కారం. Good morning, Monica. It's a great pleasure to be here on the occasion of the superannuation of Sri Dr. Ramkoteswar sir. Sir is having very good qualities like A, B, C, D, E. I want to tell A for action. He has done a many short films, and recently, yesterday also, they have released a short film on Pasuvignan Badi. So really, it's a great thing that you are dedicated your whole entire duty for the entire department. And he is having another A as administration, very good administration. And another A is he is having a lot of awards. He got many meritorious awards. And B for boldness is very bravery. Whenever we ask any doubts or anything in the duty, he answers very boldly. And if you don't have that any doubt, he immediately asks the higher authority, even the director, and clears the doubt. That is the thing he is having. And another thing is C. C is for clarity. He is a clarity person. He is having a good clarity and a visionary person. And he is having a charity. His mannerism is charity. Charity to the elders who are old people, and to the deaf and dumb, and to the destitutes, and to the handicaps. And next is the D. D is for determination. If he thinks if he wants to do anything, he does the work with the determination immediately. That's a great quality, sir. And another thing is E for enthusiasm. He's now going to retire, but still he's having enthusiasm to learn anything. Whatever the recent technique is there, he immediately implements to everybody. For example, in the Corona time, he has implemented the Google Meet, Zoom, and all the latest technologies. And he respects another E for elderly persons. He respects his parents, mother, and every elderly person, higher officials, and everything. He's a great human being, sir. Sir, you are a great human being, and you have a great human values. And one more thing I want to tell about your badge is your 97 badge is a great badge, a unique badge, and it is having a human values. And I pray to God that all showers and flying colors may shower on you. And మీ దగ్గర నేను నేర్చుకున్నాను ఏంటంటే మేము ఇష్టంగా పనిచేసాను సార్, మేము కష్టంగా పనిచేయలేదు, మీరు అలా పని చేయించుకున్నాను చాలా థ్యాంక్స్ సార్. God bless you and your family to flying colors, and I wish you all the best throughout your life and a peaceful life. Thank you sir, thank you very much. ఎంతోలు సంతానంగా పనిచేసిన శ్రీ డాక్టర్ రామకృష్ణ గారు నిన్న 17 చేసేవారండి. ఈరోజు వారికి సన్మానంతో ఏర్పాటు చేయడం జరిగింది. సార్ నేను పెట్టుకోవడం రీసెంట్ పనులో అప్పుడు సార్ అమ్మ డిక్లేర్ చేశారు. ఆయన అప్పుడు 10 సంవత్సరాలు కలిసి పనిచేస్తాడండి.
మళ్ళీ నేను మళ్ళీ ఇక్కడికి మా సూపరింటెండెంట్గా వచ్చాను, అక్కడ సీనియర్గా చేశానండి. సూపరింటెండెంట్గా వచ్చిన సార్ మళ్ళీ ఉపసంచాలకుగా వచ్చాడు. మళ్ళీ ఆయనతో మళ్ళీ 4 సంవత్సరాలు మళ్ళీ పనిచేశానండి. సారు ఏంటంటే అందరూ ఇప్పుడు చెప్పి ఉంటారు వర్క్ అని అంటే మీ ఫీల్డ్లో వర్క్ అనుకుని చెప్పి ఉంటారు. నా అనుభవం నచ్చిన ఉపయోగిస్తాను. ఆయన ఈ నెలలో రిటైర్మెంట్ అండి. రిటైర్మెంట్ అన్నప్పుడు కొద్దిగా ఈ పెన్షన్ వాటి మీద దృష్టి పెట్టడం కొద్దిగా ఈ ఆఫీస్ వరకు ఏమన్నా సమయంగా కొద్దిగా తగ్గించుకుని ఎలా చేయడం చూసుకుంటూ ఉంటారు. కానీ ఈయనతో కూడా చివరి నిన్న వరకు కూడా ఏంటంటే విషయం ఆయన గొప్ప చెప్పుకోవడం కాదు, జరిగిన ఇది ఇన్సిడెంట్ అయితే ఆయన దీనికి సంబంధించిన కాగితం కట్టడానికన్నా నేను కుదురు ఇచ్చేస్తానంటారు, కొద్దిగా ఆర్థికకి వెళ్ళిపోతున్నారు. ఫోటోలు అంటారు, ఫోటోలు తెస్తాను పాపం తీర్థానికి వారం పెట్టిందండి. అలాగే ఈ వర్క్ చూసుకున్నా చెప్తే పెన్షన్ కూడా మీరు పెట్టుకోవడం జరగలేదు. తర్వాత ప్రపంచంలో చేయాల్సింది అనుకోండి, మన తేడా వల్ల వెనకాల ఇది పరిశీలిస్తుంటారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏ రోజు దగ్గర వెళ్ళిపోవడం జరుగుతుంది. అసలు అక్కడ ఎక్కడ మూవీందో ఏంటో అనేది కూడా పెట్టుకోవడం తెలుసుకోవడం. నిందించిన ఫోన్ చేయండి అంటారు. ఉదయం 8 వరకు కూడా ఆర్బీకేకి తర్వాత అయితే పసుపు అంటారు, ట్రైనింగ్ అంటారు, ఉదయం వస్తారా వెళ్ళిపోతుంటారు. ఈ విధంగా ఆయన నిన్న వరకు చేస్తూనే ఉన్నారండి. అదే నా ఆఫీస్ పరంగా అనుభవంగా చెప్పారండి. తర్వాత వాడికి ఆరోగ్యం బాగా ఉండాలని కోరుకుంటున్నాను. వేదిక అందించినటువంటి పెద్దవాళ్ళకి, ఇక్కడ వచ్చినటువంటి పెద్దవాళ్ళకి కూడా నా అభినందనలు, నమస్కారాలండి. గురువు గారి గురించి చెప్పాలంటే మాట సరిపోదు, సరిపోదు. మా చిన్న ఉద్యోగులు కూడా పెద్ద మనసుతో చూడగల వ్యక్తిత్వం, మంచి వ్యక్తిత్వం ఉన్న మహా వ్యక్తి కోటేశ్వరరావు సార్. అటువంటి వ్యక్తి చాలా అరుదుగా ఉంటారు. ప్రత్యేకంగా చెప్పాలంటే మా డిఓస్ గురించి, డిఓస్ అంటూ ఒక ఇది ఉందని మొత్తం రాష్ట్రం మొత్తం చేసేలాగా ఒక సాఫ్ట్వేర్ తీర్చి మాకంటూ ఒక గుర్తింపు తెచ్చిన ఏకైక మహా వ్యక్తి ఈ కోటేశ్వరరావు సార్. మా డిఓలు ఎప్పుడు కూడా మమ్మల్ని ఎప్పుడు పిల్లల కింద చూశారు, కన్న పెట్టలాగా చూశారు. ఉద్యోగపరంగా సపోర్ట్ చేయడం అందరూ చేస్తారు, కానీ పర్సనల్గా కానీ ఒక వ్యక్తిత్వ పరంగా కానీ మానసికంగా కానీ ప్రతి ఒక్కరికి యాక్చువల్లీ ఏంటంటే చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగం ఫోన్ చేసి దగ్గర చూస్తారు. కానీ మా గురుగారు ఎప్పుడు కూడా ఇప్పటికీ ప్రతి ఒక్కరికి మా అందరికీ ఫోన్ చేసి మా యొక్క బాగోగులు క్షేమాలు అనడం నిజంగా గురుగారు మీకు పాదాలు గురుగారు, మా టీవీలు అంతా తరపున మీకు ఎప్పుడు గురుగారు. బహుశా మీ అంతగా ప్రేమించి అభిమానించే ఆఫీసర్ గారు మళ్ళీ బహుశా మాకు దొరకకపోవచ్చు, ఒకవేళ దొరికితే మా అదృష్టం. నిజంగా ఇంత అవకాశం ఇచ్చి మా గురుగారి గురించి మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా పాదాభివందనం. గురుగారు, మీరు మీ కుటుంబ సభ్యులు ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో ఇంటి మూలేళ్ళు సంపూర్ణ ఆరోగ్యం నుండి మాలాంటి యువకులు మరింత ఆదర్శం కావాలని మీకు పాదాభివందనం చేస్తాను. రాజా మనం కూర్చోబెట్టి సార్ కూడా వచ్చారు జీడిపల్లి క్యాంప్కి. ఆ రోజు సార్ ఎన్నింటికి వెళ్దాం, క్యాంప్ ఎన్నింటికంటే పొద్దున్నే మనం 7:30కి వెళ్ళి ఉండాలంటే నేను 4:30కి వెళ్ళా రెడీ అన్నారు. మొత్తానికి 5:00 రాజమండ్రి నుంచి బయలుదేరి 7:30 వస్తే అక్కడ వచ్చారు జీడిపల్లి. అంటే సార్ ఒకసారి ప్రోగ్రామ్ ఫిక్స్ అయితే షెడ్యూల్ తప్పకుండా చక్కగా పాటిస్తారు. ఒకటి లాట్స్ ఆఫ్ ఎనర్జీ, ఒకటి అడ్వర్సిటీస్ ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఎదురుండి ముందు లీడ్ చేస్తారు, చాలా చక్కగా అడ్వైజ్ చేస్తారు. ఫాస్ట్గా కాకుండా ఏదన్నా వచ్చినప్పుడు కొంచెం గట్టిగా చెప్పినా మందలించినా కూడా మనకు తెలియదు, బాగా చెప్తారు. ఈజ్ జస్ట్ లైక్ ఏ బిగ్ ఫాదర్ టు us and I wish him a healthy, happy, peaceful retired life. Thank you, sir. మేడం గారికి మైక్ హ్యాండ్ ఓవర్ చేయండి. మేడం గారు మేము ఈస్ట్ గోదావరి నుంచి మరి ఫ్యాన్స్ గా ఒక 15 మెంబర్స్ వచ్చామండి. చాలా మంది రావాలి, చాలా గ్రాండ్ గా చేయాలనుకున్నదల్లా
మరి ఈ పరిస్థితులు అందరికీ తెలుసు. వాటి వల్ల కొంచెం ఎలా అయింది. వాళ్ళలో ఈ 15 మంది ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఎవరు మాట్లాడమన్నా చాలాసేపు మాట్లాడుతున్నారు సార్ గురించి. మరి ఇంత తక్కువ టైంలో అంతా కవర్ చేయలేదు కాబట్టి మేము రాసుకొచ్చిన ఒక సన్మాన పత్రం మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను అందరి బదులుగా. ఆయనకు 60 కానే కాదు, ఆయనకి 20 తర్వాత అంకెలు 60, ఆయన ఎప్పటికీ 20. నిత్య దరహాసం ఈయనకు పెట్టని ఆభరణం, నిష్కల్మష హృదయం వీరిని వర్ణించే ఉదాహరణ, హాస్య చతుర సంభాషణం, ఇష్టపట్ల దీక్ష, ఆ దీక్షకి ఆయన ఆయువు, ఆ ఆయువు పోసే పద్ధతి రొటీన్ కి భిన్నం, దాంతో సంప్రదాయ ప్రత్యేక ముద్ర ఎన్నేళ్ళైనా వాడని కుసుమం. ఈయన కంటే ముందే పుట్టి సినిమా యాక్టర్ రాజుబాబు అంతవాడయ్యాడు. ఆయన సినిమాల్లోకి వెళ్ళలేదు కాబట్టి బ్రహ్మానందం, కోట, ధర్మవరం స్టార్లు అయ్యారు. అంటానికి అంతా ఈయన రామకోటేశ్వరరావు అంటుంటారు కానీ తన నటన పటిమ, విషయ విజ్ఞానం, కార్యనిర్వహణ సామర్థ్యం, కాయకత్వ లక్షణాలు, బాధ్యతలు నిర్వహించే తీరు చూస్తే మాత్రం ఈయన కృష్ణకోటేశ్వరరావు అంటమే సబబు. ఆయన అగర్భ దాన గుణవంతుడు, తండ్రి నుంచి ముడికి పుచ్చుకున్న మహోన్నత లక్షణాల్లో ఇది ప్రథమం. అమ్మంటే ప్రాణం, కూతురు 6వ ప్రాణం. సారి ఏమిచ్చారో తెలియదు కానీ ఆమెకు అద్భుతమైన స్వరాన్ని వరంగా ఇచ్చి అన్నమయ్యను తోడించి పంపారు. అమెరికాలో అన్నమయ్య అరుణ రాగాల్లో ఊరేగుతున్నాడు హాయిగా. నేనే తక్కువ తిన్నానో తినిపిస్తా చూడండి అంటూ మనవరాలు 40 గుండె అవపోసన పట్టి యూట్యూబ్ లో తాతకు పోటీగా వస్తుంది. కిరీటం లాంటి భార్య, మణిరత్నాలు లాంటి కుమారుడు లాంటి అల్లుడు. ఈయనది ఓ ప్రేమ సామ్రాజ్యం, ఓ స్నేహ ప్రపంచం. రొటేరియన్, యోగా గురు, పత్రికల వ్యాసకర్త, ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డుల గ్రహీత, గొప్ప గొప్ప కార్యక్రమాల సృష్టికర్త, సమైక్యాంధ్ర ఉద్యమ రథసారథి, ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అనేక సేవా కార్యక్రమాలు, పశువైద్య దినోత్సవాలు, ఇలా ఎన్నెన్నో విశిష్ట లక్షణాల వ్యక్తిత్వం. యూట్యూబ్ ని నాట్యూబ్ గా మార్చేసుకున్న పశు సంవర్ధక విస్తరణ కార్యక్రమాల మహానటుడు. ఆ యజ్ఞంగా పాల్పంచుకుంటూ అనితర సాధ్యంగా సూర్యతేజంతో పశు సంవర్ధక కావ్యాలు ఎన్నో రచించి విజయ పతాకాలు ఎగరవేసిన ఓఆర్కేకో టీం మన శాఖ పతాకాన్ని పైకి ఎగరవేసింది. ప్రభుత్వ నిబంధనల దృష్ట్యా తప్పనిసరైన ఈ పదవి విరమణ సందర్భంగా వీరి భవిష్య కార్యకలాపాల ద్వారా రాజమండ్రి అంటే గోదావరి రేవు పట్టిసీమ పడవే కాదు, రాజమండ్రి అంటే రామకోటేశ్వరరావు కూడా అని ప్రపంచం చెప్పుకోవాలని, వీరి చాతురి, ధురీణత, అకుంఠిత దీక్షా దక్షతలు, సమయానుగత అనుపమాన అపరిమేయ అమోఘ సహాయ సహకారాలతో ఈ సమాజం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ మీ ఫ్యాన్స్ అసోసియేషన్ డాక్టర్ వెంకటరెడ్డి గారు మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తున్నారు. వెంకటరెడ్డి ఇస్తారా? కుటుంబ సభ్యులకి, వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. ముందుగా మా టీవీ గారి గురించి చెప్పాలంటే, నేను ఏడీగా ప్రమోషన్ నుంచి జాయిన్ అయింది 2 సంవత్సరం 3 నెలల క్రితం. సార్ దగ్గర వర్క్ని ఎలా ఎక్స్టెండ్ చేయాలో అంటే ఏం లేదు, కాంపిటీషన్ పెట్టకుండానే ఆయన ఉగాది పురస్కారాలను ఇస్తూ మా డివిజన్లో ఒక్కొక్క కాంపిటీషన్ ఏ మండలంలో ఆ మండలంలో ఎవరికైనా సరే కాంపిటీషన్ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి వర్క్ ఎక్స్ట్రాక్ట్ చేయడం మనకు అలవాటు. అలాగే ప్రతి విషయంలో కూడా ఏదో గ్రాండ్గా చేయాలనే దీంతో ప్రతి కార్యక్రమంలో నేను పాల్గొనడం జరిగింది ఈ సంవత్సరం నుంచి. మరి మాకు అంతా గైడెన్స్ ఇచ్చి మమ్మల్ని బాగా ఇచ్చేసినందుకు హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరించుకుంటున్నాను. ఇప్పుడు రామకోటేశ్వర గారి గురించి వారి కుటుంబ సభ్యులు ఒక 3 మనకి వారి యొక్క అనుభవాలను మనతో పంచుకోవడానికి రెడీగా ఉన్నారు. అందులో మొదట మరి రిక్వెస్ట్ రాజశేఖర్ గారిని కొన్ని మాటలు మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తాం. రాజశేఖర్ గారు. జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా తెలియదు ఎల్లలో దాటిన యజమానులకి సార్ అందులో మిమ్మల్ని ఎంతగా పురుషులందరూ పుణ్య పురుషులు లేదయ్యా. అది సాధ్యం అవుతుంది సార్. యాక్చువల్గా నేను బాగా మాట్లాడగలను డయాస్ మీద, కానీ మన సొంత పిల్లలకు అయితే డాక్టర్ గారు మన కుటుంబ సభ్యులకు సరిగ్గా వైద్యం చేసుకోలేడు. భయం ఉంటుంది, ఏమవుతుందని. అలాగే ఇంత అభిమానించే సార్ గురించి మాట్లాడాలంటే నాకు ఏ మాటలు రావట్లేదు. నాకు తెలిసి జేడీ 2వ సారి ఫంక్షన్ చాలా బాగా జరిగింది. ఆయన ఫంక్షన్కి వచ్చినంత జనం ఎవరు రాలేదనుకుంటున్నాను. కానీ
సార్ ఫంక్షన్ కోసం అంటే ఆయన కోసం అభిమానులు ఉండేవాడు. అరే బాబు ఇక్కడ చావు ఉందిరా అంటే ఆ వచ్చిన వాళ్ళు 95% పారిపోయి ఉండేవాడు అక్కడి నుంచి. కానీ సార్ మీకోసం ఈ రోజు కరోనా రోజు ప్రాణాలు తెగించిన ఈ ఫ్యాన్స్ చాలా మంది ఉంది సార్. నిజంగా కూడా ఈ ప్రాణాలు తెగించే వచ్చారు. ఏమవుతుందని భయం కూడా కాకుండా సార్ ఎలాగైనా చూడాలి, నాకు మాట్లాడాలి సార్ కూడా అంటే వీళ్ళంతా మీకు హార్డ్ కోర్ ఫ్యాన్స్, ప్రాణాలైనా ఇస్తారు సార్ మీకోసం. సార్ అలాంటి అభిమానులు సంపాదించింది మీ జీవితం చెప్పక్కర్లేదు సార్, చాలా ధన్యమైంది. అందరూ మీ గురించి చెప్తున్నారు కానీ మేడం గారి గురించి ఎవరు చెప్పట్లేదు. షీఈ్ గ్రేట్ మ్యాన్, గ్రేట్ ఉమెన్. అసలు ఇలాంటి భర్తను పొందడం అదృష్టమైతే అలాంటి మంచి ఆవిడని ఆయన భారీగా పొందడం అనేది ఆయన సుకృతం. నేను చూశాను. ఎందుకంటే మమ్మల్ని సార్ ఎక్కడ రాజమండ్రి మేడం, రాజమండ్రి నుంచి అక్కడికి ఎక్కడో తీసుకెళ్ళాను, పడవలో తీసుకెళ్ళాను. వచ్చేటప్పుడు పడవ మునిగిపోయిందని భయపడేసింది. అంత దూరం పడిపోయాడు మమ్మల్ని. అక్కడ సార్ పార్కొండకి వెళ్ళాము. అక్కడ మధ్యలో సార్ మేడం గారు మాట్లాడాలి. అదే సార్ అదే మేడం గారు నేను గుడికి తీసుకెళ్ళాను. అదే గుడి మన పైకి వెళ్ళాం, పోచారమ్మ గడి. సార్ ఎక్కడ పోతే సార్ మేడం గారి దేవుడిని పిచ్చనుకుంటా అర్థమైంది నాకు. అందుకని తీసుకెళ్ళిపోయి అక్కడ పూజలు అక్కడ చేయించాం. ఆయన బాగుండాలని కోరుకుంటుంది. అది చాలా చాలా యాక్సిడెంట్ జరిగేది కదా సార్. అది అవును, అక్కడికంతా తీసుకెళ్ళారు. అవి చాలా బాగా గుర్తుండిపోయింది సార్. మీ దగ్గర పనిచేయక పోవడం అనేది నాకు అదృష్టం. కానీ మనం ఫ్రీక్వెన్సీ కలిసి బాగా చాలా హ్యాపీగా ఉన్నాం సార్. మీరు అంటే పరిచయం అన్న అదృష్టం సార్. సజ్జన్ సాంగత్యం అంటారు కదా సార్, మీ వల్ల మేము కూడా మంచిగా అయిపోయాం, సజ్జనం అయిపోయాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాకు మీరు ఇంత మేము ఈశ్వరలో నుంచి వచ్చాము. అలాగే ఆల్రెడీ మా రిప్రజెంటేషన్ అనిత గారు సన్మాసం పనిచేశారు. యాక్చువల్గా ఏంటంటే చాలా కష్టకాలం. మనం డిఫరెంట్ ఆకృతులతో కలర్స్తో ఉన్నాము క్లోజ్ చేసుకుని. దాంతోనే మన ఇండికేషన్ తెలిసిపోతుంది మనం ఎలా ఉన్నాము. అయినా కూడా ఈరోజు వెరీ స్పెషల్ డే. అటు దైవ సంకల్పం వైపు కానీ ఇటు రిటైర్మెంట్ ఫంక్షన్ అయినటువంటి సార్ నిన్ననే ఆయన యొక్క పదవీ కాలాన్ని యాక్చువల్గా వర్కింగ్ ఇది లైఫ్లో ఒక 60 years కంప్లీషన్ దాంట్లో ఒక భాగంగా రిటైర్ అయ్యారు. కానీ ఆయన్ని గురించి చూసుకునేటప్పుడు కొన్ని క్యారెక్టర్స్ మనకి కనబడతాయి. అందరం అదే పని చేస్తాము, వెటనరీయన్స్గా, వెటనరీ డాక్టర్గా, అలాగే ఏడీగా, బీడీగా, జేడీగా, అలాగా డిఫరెంట్ స్టేజెస్లో మన వృత్తిలో ధర్మంగా చేసుకుంటూ పోతాం. కొంతమంది క్యారెక్టర్స్కి ఏంటంటే దేవుడు 2 చేతులతో పాటు ఇంకొక 2 చేతులు ఎక్స్ట్రా ఇస్తాడు, అలాగే ఇంకొక 2 చేతులు ఎక్స్ట్రా ఇస్తాడు. అలాగా దాంట్లో వృత్తి అయితే చారిటీ ఒకటి, అలాగే హెల్పింగ్ ఒకటి, అలాగే అసోసియేషన్ యాక్టివిటీస్ ఒకటి, అలాగే ఇతరులని కింద వాళ్ళని తమ్ముడు అలాగా పిలిచేటువంటి బ్రదర్ అని పిలవడం, పెద్దవాళ్ళని అన్నాన్ని పిలవడం, అలాగే మామాని పిలవడం, ఇలాంటివన్నీ కూడా క్యారెక్టర్స్ కొంతమందికే ఇస్తారు దేవుడు. అలాంటి వ్యక్తుల్లో మన రామకోటేశ్వర సారు అంటే మీకు చప్పలు కొట్టరా డెఫినెట్గా ఆ క్యారెక్టర్స్ సార్లో ఉన్నాయి. సో అంటే అక్కడ ఏంటంటే బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడికి అలాగే బ్రహ్మకి 4 ముఖాలు ఉంటే అలాగే ఆయనకి 4 తలలతో చేసేటువంటి శక్తి ఉంది, అలాగే చేతులతో చేసేటువంటి హ్యాపీ రిటైర్మెంట్. ఇంత తొందరగా రిటైర్ అయిపోతుందని అనిపిస్తుంది. మీ అందరికీ తెలిసి వెరీ ఎనర్జెటిక్ పర్సన్. చూడడానికి కూడా 60 years లాగా అనిపించింది. నా కెరీర్లో కూడా నాకు రాజమండ్రి ఎవరు తిరిగిన టైంలో కూడా నా హాస్పిటల్ యాక్టివిటీస్ అన్నీ కూడా నాకు మీ వెంటనే అయిన తర్వాత ఈవినింగ్ వచ్చి నాకు హాస్పిటల్ యాక్టివిటీస్ సపోర్టివ్గా ఉండేవాడు. సో వెరీ థ్యాంక్ఫుల్ మరి. అదే కాకుండా మా హాస్పిటల్ ద్వారా కూడా మల్టిపుల్ క్యాంప్స్ చేయడం జరిగింది. ఆయన ద్వారా చాలా వరకు మల్టిపుల్ క్యాంప్స్ కానీ చారిటబుల్ వర్క్స్ కానీ అపార్ట్ ఫ్రమ్ వెటనరీ వర్క్ లైక్ రోటరీ కూడా యూజ్ టు డూ లాట్ ఆఫ్ చారిటబుల్ వర్క్ ఫ్రమ్ హాస్పిటల్ సైడ్. సో ఇప్పుడు ఎనర్జీ కూడా ఫ్యూచర్లో కూడా I wish you a happy retirement, a healthy and a peaceful retirement life.
నేను నలుగురు తిట్టేవాడిని నలుగురు డిగ్రీ తిట్టేవాడిని ఒక వెళ్ళిపోతున్నాడు వాడే పెద్దవాడు వాడు జాయింట్ దగ్గర పనిచేసాడు ఆయన పనిచేసినప్పుడు 21 రోజులే పనిచేశారు. కరెక్ట్గా డాక్టర్ గారి దగ్గర అప్రిసియేషన్ కూడా వచ్చింది రామలింగం రాసిన తర్వాత సార్ జాయిన్ అయ్యారు. నేను తప్పుకున్నాను అప్పుడు పెట్టాడు మన చిన్నవాడు అదే నేను వచ్చిన కానీ కాలేజీ నుంచి 3 నెంబర్లు తేడా అండి 54 58 మధ్యలో 3 నెంబర్లు అదే అనుకుందాం. ఇప్పుడు అట్లా చెప్పడి ఉండేది ఇప్పుడు చూపే లేదు. అది మార్పు. ముఖ్యంగా చెప్పాల్సింది వదిన గారి గురించి ఆ ఓపిక బట్టి ఇంత బాగా సైన్ అయ్యాడు. థ్యాంక్ యూ అండి. ఎక్కువ బాధ వేస్తుందండి, ఎక్కువ చెప్పలేదు. నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఈరోజు తొలి ఏకాదశి పర్వదినాన ఈ శతాబ్దపు యువకుని పదవి విరమణ ఉత్సవానికి సభాధ్యక్షులు మా ప్రీతమ జాయింట్ గారు గౌరవనీయులు డాక్టర్ మొత్తం శ్రీనివాసరావు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి సన్మాన కార్యకులు ముఖ్య అతిథులైన డాక్టర్ రామకృష్ణరావు గారి దంపతులకి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఉభయ గోదావరి జిల్లా నుంచి వచ్చినటువంటి మా కొలీగ్స్కి, అలాగే డిపార్ట్మెంట్ స్టాఫ్కి, రామకృష్ణరావు గారి బంధువులకి, వారి అభిమానులకి, ఆహుతులకి, ఆహ్వానితులకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి సమయం తక్కువ ఉంది కాబట్టి తక్కువగానే మాట్లాడుకుంటున్నాను. ఇది నిజంగా ఒక ఉత్సవం కాదు, ఇది ఒక జాతరలా జరగాలి. ఎందుకంటే భూగోళం నలుమూల నుంచి కూడా నెలల తరబడి అప్పుడే బళ్ళు కట్టుకుని ఈ ఉత్సవానికి రావడానికి ఎప్పుడూ తయారై ఉన్నారు. ఈ సమయానికి కోవిడ్ కండిషన్ సడలికి వస్తుందని ఉద్దేశంతో అందరూ సమాయత్తం అయినారు. కానీ కోవిడ్ ద్వారా జాతరల్లో కూడా ఉత్సవానికి తగ్గించబడింది. అయితే ఈ ఉత్సవం మనకి రామకృష్ణరావు రిటైర్మెంట్ అనే ఉత్సవం మనకు బాధాకరంగా ఉన్నప్పటికీ కూడా ఇది చాలా మందికి, చాలా సంస్థలకి పండుగలా వస్తుంది. ఎందుకంటే ఇంతకాలం రామకృష్ణరావు గారి సేవలు చాలా వరకు డిపార్ట్మెంట్కి బదిలీ ఇక్కడే ఆగిపోయి, దీని సేవలు కోరుకుంటున్న చాలా సంస్థలు, మీరు సభ్యులుగా ఉన్న చాలా సంస్థలు మీరు సేవలు కోరుకుంటున్నారు. వారందరూ కూడా ఈరోజు ఆయన సొంతం చేసుకుంటాం కోసం చాలా పండుగ వాతావరణంలో ఉన్నారు. ఉదాహరణకి రోటరీలో రాజమండ్రి మీరు సేవల కోసం ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ఆయన మెంబర్గా ఉన్న యోగా సంస్థ వారు కూడా ఈ యొక్క సేవలు వారికే సొంతం కావాలని చూస్తున్నారు. అదేవిధంగా లఘు చిత్రాలు తీసే ఒక సంస్థ ఉంది ఉభయ గోదావరిలో, వారు కూడా వారి సేవలు పూర్తిగా వారికి కావాలని వారు కోరుకుంటున్నారు. కాబట్టి రామకోటేశ్వరరావు గారు రిటైర్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉండరు. కారణం ఏంటంటే ఈ సంస్థలన్నీ కూడా వారి సేవల్ని కోరుకుంటున్నాయి. వారితో పాటు నన్ను ఎంతకాలం పనిచేసిన మన డిపార్ట్మెంట్ కూడా వారి సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరుకుంటున్నామండి. మరి ఆ పనితీరుకి ఒకే ఒక ఉదాహరణ చెప్తాను. అది సంవత్సరంలో గుర్తులేదు కానీ రాజమండ్రిలో మెగా వెటనరీ క్యాంప్ నిర్వహించడం జరిగిందండి. అది నవ్వుతో నవ్వవిష్యతి. అంతకుముందు అటువంటి క్యాంప్ ఎప్పుడు మేము చూడలేదు. దాని తర్వాత కూడా ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా అటువంటి క్యాంప్ మేము చూడలేదు. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. కొత్త సినిమా డైలాగ్ మన సచిగోవింద్ గారు చెప్పారు, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. అటువంటి గొప్ప వ్యక్తి ఆయన, బహు ప్రజ్ఞాశాలి, మహోన్నతమైన వ్యక్తి. అటువంటి వ్యక్తితో ట్రావెల్ చేసే అవకాశం నేనెంతో అదృష్టవంతంగా భావిస్తున్నాను. డాక్టర్ రామకోటేశ్వరరావు గారు, అలాగే వారి సతీమణిని, వేదిక మీద
ఉన్న పెద్దలందరికీ కూడా, అదేవిధంగా వచ్చిన అతిథులందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, అందరు కూడా మా డిప్యూటీ డైరెక్టర్ అయిన రామకోటి సార్ గురించి అతని మీద ఉన్న అభిమానాన్ని కూడా మీరు ఇక్కడ తెలియపరిచారు. యాక్చువల్గా మరియు ప్రీతమ జిల్లా పశుసంవర్ధక శాఖ సమీక్షించారు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మరి ఓటూరు వారి గురించి ఒక ముక్కలో మరి ఇంతమంది చెప్పాలంటే చాలా కష్టం. ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి మేము క్లాస్మేట్స్గా 40 సంవత్సరాలు చరిత్ర 40 నిమిషాలు 4 నిమిషాలు మరి పంచుకోవడం కూడా సాధ్యపడదు. కాబట్టి వారి గురించి 2 ముక్కలు చెప్పాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. వారు కోటీశ్వరరావు, అపర కోటీశ్వరులు అయినా కూడా ఎంత సాదాసీదాగా ఉంటారంటే, కరోనాలో మరి జిల్లా కేంద్రమైన ఏలూరులో సమావేశానికి ఇచ్చేసినప్పుడు మరి అక్కడ ఎలాంటి అవకాశాలు లేవు, హోటల్స్ కానీ భోజనాలు కానీ ఏం లేవు. మరి అందరం బ్యాచులర్స్, ఇంటి దగ్గర ప్రిపరేషన్ ఎట్లా అంటే మరి 5 గంటలు బయలుదేరుతారు. ఆ టైంలో వారు ఏం తీసుకోరు. అయ్యా ఏం లేదు, ఒక పప్పుండ ఉంది అంటే అదే చాలంట, 5 రూపాయలు పప్పుండ చాలంట. అంటే అంత కోటేశ్వరులు కూడా అంత సాదాసీదంగా ఒక పప్పుండతోనే కూడా సేవ చేసే దీన్ని చూసి నేను చాలా సంతోషపడ్డాను. మరి వారు ఇంకొక విడుదల ఒక విడుదల ఇచ్చి పర్మిషన్ ఇస్తే ఆ విడుదల ఇవ్వాలని నా కోరిక. అపర దాన వీర సోర కన్నా 3 ముక్కల్లో వారు మరి అన్ని దానాలు, మరి అట్లానే అడ్మినిస్ట్రేషన్లో వీరుడు. మామూలుగా మీరు అనుకున్నట్టుగా చాలా సిద్ధంగా చెప్పినట్టుగానే ఉంటుంది, కానీ వచ్చినట్టు మాట్లాడతారు. అడ్మినిస్ట్రేషన్లో చేస్తావా తెస్తావా అంటారు కూడా ఒక టైంలో. అలానే దానం వచ్చినప్పటికే కన్నుడు. కాబట్టి ఈ దానవీర సోదరుల బిడ్డలు ఇస్తూ వారి భవిష్యత్తు జీవితం కూడా ఎంతో. ఉభయ గోదావరి జిల్లా నుంచి వచ్చిన అందరూ అభిమానులకి, సిబ్బందికి అందరికీ, నిడదవోలు డివిజన్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు అందరికీ నా నమస్కారం అండి. ఇప్పటి వరకు వాళ్ళ బ్యాచ్ వాళ్ళు చాలా మాట్లాడారు. తర్వాత మా క్లాస్మేట్ మల్లేశ్వరరావు కూడా చాలా మాట్లాడారండి. సార్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, నేను సార్ దగ్గర ఆల్రెడీ ఈస్ట్ గోదావరి జిల్లాలో గోపురంలో పనిచేశాను. అప్పటి నుంచి సార్ తోటి నాకు మంచి అనుభవం, అంటే మంచి సత్సంబంధాలు ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే, టీడీగా కూడా ఛార్జ్ ఇచ్చింది నేనే ఇక్కడ సార్కి. నిడదవోలు డివిజన్ టీడీగా ఛార్జ్ ఇచ్చింది కూడా నేనే సార్. అందుకని సార్ ఈ రిటైర్మెంట్ జీవితం కూడా ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం తెలియజేస్తాను. ఈరోజు మన రామకోటేశ్వరరావు గారి రిటైర్మెంట్ 35 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకొని రిటైర్డ్ అయిన సందర్భంగా మరి ఉభయ గోదావరి జిల్లాలో ఆ సిబ్బందికి మన పశు వైద్య శాఖ సిబ్బంది అందరికీ కూడా ఆయన సుపరిచితులే. కొన్ని సంవత్సరాలుగా నాకు ఆయన జర్నీ చేసే లాస్ట్ 1 year ఆయనతో జర్నీ చేయడం అనేది 30 సంవత్సరాలలో నా స్నేహానికి మరో పేరు మా రామకోటేశ్వరరావు. నేను ఎప్పుడో పట్టుకుంటే చిన్నప్పుడు చదువుకుంటే ఈరోజు ఈ స్థాయిలో ఉంది. వారానికి 2 సార్లు ఫోన్ చేసి ఎలా ఉందో అని అడుగుతాడు. అలా స్నేహితులు మా తరఫున మా జీవితంలో అదృష్టం. వారికి వారి కుటుంబానికి ప్రభుత్వం ఆరోగ్య మంచి అంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజీ రాజమండ్రిలో స్థాపించారు. మీ ఇద్దరు అప్పుడు క్లాస్మేట్స్. 2 సంవత్సరాలు కలిపి చదివాం ఇద్దరం కూడాను. ఈ 2 సంవత్సరాల్లో చదివిన మా యొక్క స్నేహం ఇప్పటిదాకా కొనసాగిందంటే ఆయనలో ఉన్న గొప్ప వెలుగులు మీరందరూ చెప్పి మాకు మా జీవితాలకి ఎంతో వెలుగు ప్రసాదించినట్టుగా చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. రెండోది, 2 సంవత్సరాలు చదవడం కాదు, 2 జన్మలకు సరిపడే ప్రేమను ఆయన పంచి మాకు స్నేహితులుగా ఒక ముఖ్యమైన వ్యక్తిగా వెలుగొందారు. ఏ రోజు ఆయన విసుగన చూడలేదు.
ఒక గవర్నమెంట్ గారు చదివిన దాంట్లో ఒక డిప్యూటీ డైరెక్టర్గా ఆయన రావడమే కాదు, వీటితో పాటు చదివిన మిగతా స్నేహితులు కూడా ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ అని డిఎస్పి తెలంగాణలో చేస్తున్నారు. అలాగే ముగ్గురు డాక్టర్లు హోమియోపతి, వెటనరీ, ఇంగ్లీష్ డాక్టర్ ముగ్గురు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు. అలాగే మీకు ప్రముఖంగా తెలిసిన వ్యక్తి హర్ష కుమార్, ఆయన మాతో పాటు చదివినాడు. ఇలాంటి వ్యక్తులందరినీ తయారు చేయడానికి గవర్నమెంట్ కాలేజ్, ఇప్పుడంటే కార్పొరేట్ కాలేజీలు వచ్చాయి, అప్పుడు ఏమీ లేవు. అలాంటి గవర్నమెంట్ కాలేజ్ చదివిన వాళ్ళు అందరూ కూడా ఈరోజు మహాస్థాయిలో ఎదిగి రిటైర్ అవుతున్నారంటే మాకు ఎంత ఆనందదాయకంగా ఉంది. ఆయన ఎప్పుడు కూడా ఆ ఏజ్లో చదివిన మీ అందరూ కూడా సిన్సియరిటీ, మాట ఖచ్చితత్వం, ప్రణాళికబద్ధంగా ప్రవర్తించడం, నమ్మకంగా ఉండడం, 10 మందికి మేలు చేయడం, ప్రేమతో పలకరించడం. వాడు అపర కోటేశ్వరుడు, కోటేశ్వరుడు పేరు పెట్టాడు కదా, అపర కోటేశ్వరుడు అయినా సరే ఒక పేదవాడితో స్నేహం చేసి తేడా తెలియకుండా నిత్యం పలకరిస్తూ హాస్పిటల్కి, చక్రధర హాస్పిటల్లో ఆయన అనాథి అండి, ఆయన వెళుతూ ప్రతిరోజు నన్ను పలకరించి వెళుతూ ఉప సంచాలకులు వారికి, రామకోటేశ్వర గారి దంపతులు, చక్రధర్ హాస్పిటల్స్ ఎండి మరియు వారి కుమార్తె గౌరవ ఓఎం గారికి, వారి కుటుంబ సభ్యులకి మరియు డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరికీ నా నమస్కారాలండి. నా పేరు డాక్టర్ సంధ్య. నా ఎక్స్పీరియన్స్ ఇప్పటివరకు 2017 మార్చి 3వ తారీఖున జాయిన్ అయ్యానండి. అయితే రామకోటేశ్వర గారితో నాకు చాలా తక్కువ కాలం ఆయన కింద పనిచేసే అవకాశం దొరికింది. దానికి నేను బాధపడట్లేదు. యాక్చువల్గా ఏంటంటే నేను అందరూ చెప్పినట్టు ఆయన గుణాలు చెప్పారండి. సో సభాధ్యక్షులు వారు పర్మిషన్ ఇస్తే నేను కొన్ని ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే గుణాలు అందరూ చెప్పారు, సో అవే నేను రిపీట్ చేయకుండా నాకున్న కొన్ని ఎక్స్పీరియన్సెస్ నేను చెప్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మినిట్స్లో నేను మైండ్ అవుట్ చేస్తాను. సో పంక్చువాలిటీ అంటే ఆ రోజు డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. సో హీ మేడ్ అనమాట. అంటే నేను అందరికీ నమస్కారము. నేను రామకోటేశ్వరరావు, మేము క్లాస్మేట్స్ 1979 బ్యాచ్లో చేరామంటే ఆల్మోస్ట్ 41 years ఫ్రెండ్స్. నేను హెడ్ ఆఫీస్లో డాక్టర్ సుందర్ రెడ్డి హెడ్ ఆఫీస్లో డిగ్రీ పబ్లిక్ స్పీకర్ చేస్తున్నాను. నా తరఫున తర్వాత హెడ్ ఆఫీస్ తరఫున రిటైర్ అయినటువంటి రామకోటేశ్వర గారికి శుభాకాంక్షలు తెలిపేదానికి డైరెక్టర్ గారు అనుభవం పరిస్థితుల్లో మీటింగ్ ఉండడం మన ప్రీతమ జగన్ డైరెక్టర్ గారికి, ఈరోజు హీరో మన మోడీ రామకోటేశ్వర గారి దంపతులకు, వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారులైనటువంటి అందరికీ, మరి ముఖ్యంగా విచ్చేసినటువంటి చూడాలి నుంచి విచ్చేసినటువంటి సభాసదులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం చేసుకుంటున్నాను. సార్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి అంటే మాకు నేను 79 బ్యాచ్లో మా బ్రదర్ మిగిలిన అధికారులు ఇచ్చేసినటువంటి యాన్మరాజ్మెంట్ స్టాఫ్, అలాగే బంధువులందరికీ నమస్కారం. మా కోటేశ్వరరావు సార్ అందరికీ నమస్కారం అండి. మా గురువు గారికి కాకుండా ఈ 3 సంవత్సరాల అనుబంధంతో నా మనసులో ఉన్న భావాన్ని చెప్పలేక 3 రోజులుగా శ్రమించి కొన్ని లైన్లు రాశాను. అందులో ఏమైనా గొప్పంటే మనిషి ముందుగా గురువు గారు అడుగుతున్నాను. పదవి విరమణ శుభాకాంక్షలు. డాక్టర్ మోటూ రామకోటేశ్వరరావు గారు, డైరెక్టర్, పశుసంవర్ధక శాఖ, ప్రశంసా పత్రం. శివకేశవ నామాలను కలుపుకుని రామకోటేశ్వరుడిగా పేరు పొంది తన శాఖకు న్యాయం చేయాలనే ఆశయంతో, న్యాయంతో పాటు ధర్మంగా భావించి మూగ జీవాల సేవలో మమేకమై నా ఉద్యోగం ఇది అని కాక, ఇది భగవంతుడు నాకు ఒప్పందించిన బాధ్యత, ఇది నా పాలిత వరం అని
సేవా దృక్పథంతో ఉండే అరుదైన వ్యక్తులు కొందరు. ఇలా చూడండి సార్, మీరు చూడండి సార్, మీరు చూడండి సార్. ఓకే సార్. సందేశం పంపించింది, అది విన్నాకనే మాట. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఆధారబంధం. యాక్చువల్గా ఈరోజు నా రిటైర్మెంట్ రోజు నా తల్లిదండ్రులు ఉండాలని అనుకున్నాను. అనుకోని విధంగా నా తల్లి ఒక 7 సంవత్సరాల క్రితం చనిపోవడం జరిగింది. మరి ఆవిడ నుంచి ఎంతో డిసిప్లిన్, అంటే పొద్దున్న లేవడం ఆవిడేం చెప్పాలా, వాడు చదువుకోవాలి. నా తల్లిదండ్రులు ఎంతో చదువుకోవాలి. పొద్దున్నే 3 గంటలు లేవడం ఆవిడతో అలవాటు అయింది. ఆ అలవాటు పురికి పోలేదు, దొంగగానే ఉంటుంది, అదొక అలవాటు. అలాగే ఇప్పుడు మా నాన్నగారికి 99 సంవత్సరాలు రావాలి. ఈ కోవిడ్ వల్ల చాలా మందిని స్నేహితుల్ని రాలేకపోయారు. అలాగే 4 రోజుల నుంచి ఏదో ఒక మండలంలో ఏదో ఒక చోట జరుగుతుంది కూర్చొని. అలాగే మా నాన్నగారికి ఇక్కడి నుంచి నా మనసు ఇక్కడ ఉండగా మా నాన్నగారు నా గురించి అలా ఆలోచిస్తూనే ఉంటారు, ఆయన చూస్తూనే ఉంటారు. కూర్చోండి. నా మొట్టమొదటి నా జన్మించిన తల్లిదండ్రులు, అలాగే ఒక ఇది ఉంది, తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులు ఎవరంటే అన్నయ్య, వదిన. కానీ నా విషయంలో మా అన్నయ్య నాకు వదిన తర్వాత నాకు తల్లిదండ్రులు. వాళ్ళకి మా అన్నయ్యకి వదిలికి పుట్టిన మొదటి బిడ్డ నేనే. నా చిన్నప్పుడు అంటే వాళ్ళిద్దరికి పెళ్ళి మా వదిలికి అనుకోకపోతుందిగా తల్లి పోతే ఇంకో తల్లి ఉన్నదని అనుకున్నా. జస్ట్ ఇక్కడ జాయిన్ అయ్యే ముందు ఒక 15 రోజుల క్రితమే మా వదిన చనిపోవడం జరిగింది. నిజంగా నాకు ఒక ఫైనాన్షియల్ గా కానీ ఆర్థికంగా ఒక బేస్ ఉంది. ఎంత బాగా ఉండగలిగానంటే మా అన్నయ్య, మా వదిన. వీళ్ళు చదువుకోలేదు, మా అన్నయ్య కూడా చదువుకొని సభలో చదువుకున్నాడు. అలాగే చక్రధర్ హాస్పిటల్ అధినేత ఆయన, చక్రధర్ హాస్పిటల్ డాక్టర్ విఠల్ వాడి అబ్బాయి. మా వదిన కూడా అసలే చాలా, వాళ్ళిద్దరూ చిన్నప్పుడు నాకు ఇంకా గుర్తుంది, వాడు బయటికి వెళ్తే ముందు నన్ను తీసుకుని వెళ్ళేవాడు. వాడు సినిమాకి వెళ్ళాలన్నా, రాజమండ్రి వెళ్ళాలంటే పుణ్యకి వెళ్ళేటువంటి సినిమా చూడడానికి. అటువంటి మా అన్నయ్యకి సాధారణ ఒకసారి చేసుకుంటూ ఎందుకంటే మా అన్నయ్యని చూసి నేను చాలా నేర్చుకున్నా. ఈ యోగా చేయడం కానీ మా అన్నయ్య వదిలే వాళ్ళే స్టార్ట్ చేశారు. ఏం చదువుకోకపోయినా వాళ్ళ జీవితం మాకు చాలా నేర్పింది. పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు గంధ పక్షాలను కోరుకున్నాను.
ఇక్కడి నుంచి అంత వేస్ట్ ఇంకా ఇదంతా పరే తీసుకు కటింగ్ ఒకసారి ఇలా చూడండి సార్. ఇద్దరు కలిపి అలా వేసి సార్ సైడ్ నిల్చోండి సార్. ఓకే ఒకసారి ఇలా చూడండి సార్, ఇలా చూడండి సార్. ఓకే ఒకసారి చూడండి సార్, వెనక చూడండి సార్, వెనక రండి సార్, వెనక ఇంకా మనకి మీరు వెళ్ళండి సార్, వెనక అడుగుతుంది కదా. ఓకే ఓకే ఒకసారి చూడండి అవును సార్. గురుగారు ఒకసారి మీరు చూడండి, మీరు చూడండి. ఏమన్నా దాంట్లో కొంచెం ప్యాకేజ్ కొద్దిగా అట్లా ఎక్స్పెక్ట్ ఒకసారి హ్యాండ్ కొద్దిగా వెనకాలి సార్. ఓకే ఒకసారి ఎలా చూడండి సార్, ఎలా చూడండి సార్, కొద్దిగా వెనకాలండి సార్, ఇంకా వెనకాలండి, ఇంకా కొద్దిగా వెనకాలండి సార్. మీరు చూడండి సార్, మీరు చూడండి సార్, మీరు చూడండి సార్. మేడం మీరు చూడండి మేడం, మేడం మీరు చూడండి మేడం, మీరు చూడండి మేడం, మేడం మీరు చూడండి మేడం, మీరు చూడండి. ఒకసారి చూడండి మేడం, మేడం ఒకసారి చూడండి మేడం, మేడం ఒకసారి చూడండి మేడం, మేడం ఒకసారి చూడండి మేడం. ఒకసారి చూడండి సార్, ఎలా చూడండి సార్. సార్ అయిపోతే కిందకు వచ్చింది సార్, అని అయిపోయిన సార్ చూడండి సార్. మీరు చూడండి సార్, మీరు చూడండి. అయిపోయింది సార్, వచ్చాడు. ఇలా చూడండి సార్, ఒకసారి ఒకసారి ఇలా చూడండి సార్. మీరు చూడండి. అయిపోయిన తర్వాత వెంటనే ప్రజెంట్ కూడా మన తర్వాత డాక్టర్ శేఖర్ గారు, ఏడి జగన్నాథం, డాక్టర్ వెంకటరెడ్డి గారు, ఏడి కోవూరు, తదుపరి సార్ ఎలా చూడండి సార్, ఎలా చూడండి.
చెప్పరా మన ప్రీతమ జాయింట్ మినిట్స్ ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ వాటి మీద వారు రివ్యూ తెలుస్తున్నారు. సన్మాన గ్రహీత రావడానికి ఒక పావు గంట టైం పడుతుంది. ఈ లోపల ఏడీలందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నట్లయితే